ఒక కథ మాత్రం ఎల్లారిపోయింది కానీ నీ కథ ఉందని ఆ కథకు కడుపులు అంకలు దొరకాలి కదా మనకు. అదే కడుపుడు కనుక కదా చూసిండే చూసినా అది పట్టుకున్నా తాత పట్టుకోడా లేదా నిట్టు తీసుకుంటా అలా అడగాలంటే టైం పడుతుంది. సరే అమ్మా అమ్మా తాత నలుగురు కుమారులు ఒక కుమార్తె జన్మించిందా? ఆవు తాత. శభాష్. మరి అమ్మా ఆ, మరి వీళ్ళు పుట్టి మాత్రము అప్పుడు గడియ లోపల 9 గడియలు ఇట్లా గడియలు ఉంటుండే. ఆ, అంటే గడియలు 21 గడియలు ఇప్పటికి 21 రోజులు కానే అయింది. 21 రోజులు ఆనైపోయింది అనేది అసలు ఉడిపోయి కదా. ఇకనైతే నేను చెప్తే కానీ చెప్పి తీరమైన అంతే అంట. నాకు కూడా కావాలనిపిస్తుంది. కుక్క కదా పెంచుకుని తెచ్చినట్టు. ఓ తాత ఆ. నేను కూడా అయితే అయితా మంచిగా పడతాను. ఇది తప్పుగా అమ్మవారి గర్భమందుల నలుగురు కుమారులు ఒక కుమార్తె జన్మించినారు. మరి చెమ్మదగ్గి చెప్పిన ప్రకారముగా ఆ బాలులకు ఆ బాలికకు ఏ విధముగా నామకరణము గావిస్తారు చూద్దాం. చేద్దాం అమ్మ చెప్తే మరి చేద్దాం కదా తాత. సరే చెప్తే ఉంటుంది మరి. అమ్మా చూడండి అమ్మా మాకు ఈయన పరిచయమైంది మైకులు అయినాయి. మైకులు నందిపేట అయినా ముంపెలి కాడ పరిచయమైనాడు. ఎందుకంటే మనము ఎంత ఏం చేసినా కానీ ఇంత ఆనందించలేము. మేము 5 రోజులు ఆడుతున్నాం కానీ మమ్మల్ని అందరినీ కొట్టేసిండు ఈయన. ఆయనకు నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. కళాకారులను ప్రోత్సహించడం ధర్మం కాబట్టి అయినా ఎంతో దూరం నుంచి మన ముందుకు వచ్చినాడు. ఎందుకంటే ఇక్కడ మైకులు పెట్టాలన్న సంతోషం కాదు. ఆయన వద్ద కూడా కళ ఉంది కాబట్టి నేను కూడా నా లోపల ఉన్నటువంటి కళ ఏ విధంగా ఉన్నా బయటకు తీసి ఒక జనాన్ని నవ్వించడమే నా యొక్క ధర్మం అని చెప్పేసి ఒక పాత్రతోని మనందరినీ మాత్రం నవ్వించినందుకు ఆయనకు ధన్యవాదాలు. నేను చేసిన ఈ జోకు ఎవరిని ఉద్దేశించి కాదు. ఏంటంటే ఎవరినో ఇట్లా ఉద్దేశించి ఇట్లా మాట్లాడడం అనే మాట ఎందుకోసం జోక్ కోసమే ఇది చేయడం జరిగినది. ఎవరు కూడా తప్పులు తిని పట్టుకోకూడదు. ఈ విధముగా ఆ తొట్టె లోపల మరి అమ్మవారు బాలులకు నామకరణము గావిస్తున్నారు కాబట్టి పరశురాముడు జన్మమైనాడు. మరి ఎవరికి తోచినంత వారం మాత్రము కట్న కానుకగా సమర్పించుకోగలరని చెప్పేసి కూర్చుందాం. 100 రూపాయలు ఇస్తేనే